తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణ. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 స్లాట్లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ సీరియల్లో ఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయం గురించి డైరెక్టర్ స్పందించారు. కుమార్ పంతం రిషి క్యారెక్టర్ రీఎంట్రీ గురించి ఏమని స్పందించారో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. గుప్పెడంత మనసు సీరియల్లో ప్రస్తుతం మరో సరికొత్త హీరోని ప్రవేశపెట్టారు. రవిశంకర్ రాథోడ్ సరికొత్త క్యారెక్టర్లో హీరోగా ప్రస్తుతం ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ కొత్త క్యారెక్టర్ రాకతో రిషి ఇక సీరియల్లో రాడు అనే ఒక నిర్ణయానికి అభిమానులైతే వచ్చేశారు. రిషిని సీరియల్ నుండి తప్పించారు కనుకనే కొత్త క్యారెక్టర్ని తీసుకువచ్చారు అన్నట్లు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ విషయం గురించి అభిమానులు కుమార్ పంతంని ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఒక మనిషికి హెల్త్ బాగలేదు, అది మీ అందరికీ తెలుసు. అయినా సరే 3 నెలల నుండి సీరియల్ని రన్ చేస్తున్నాం. తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాస్తున్నాం. ప్లీజ్ బీ పేషెన్స్, రెస్పెక్ట్ అవర్ వర్క్ అంటూ మాకే ఈ విషయం పైన క్లారిటీ లేదు. అందరికీ చెబుతున్నా వినండి. ఇంతకు ముందు నేనే చెప్పా చూడండి ఎపిసోడ్స్ బాగుంటాయి అని. ఇప్పుడు నేనే చెబుతున్నా చూడాలనుకుంటే చూడండి, లేదంటే వదిలేయండి. రిషి సార్ గురించి మాకు తెలియగానే ఫస్ట్ నేనే మీ అందరికీ చెబుతాను. థ్యాంక్ యూ అంటూ తెలిపారు. గుప్పెడంత మనసు సీరియల్ అభిమానుల్లో ఒకరు ఇద్దరు డైరెక్టర్ని హర్ట్ చేసేలాగా మాట్లాడారు. అందువలన ఆయన కోపంగా ఇలా సమాధానం చెప్పాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రాక గురించి వాళ్ళకే ఎలాంటి క్లారిటీ లేదంటూ తెలిపారు. మరి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ముఖేష్ గౌడ త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ సీరియల్లో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రాక కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.